తాను పోయి అడుగుతనే సల్ల సుక్కకు దిక్కు లేదు. పోయి నా పేరు చెప్పాడు పో చల్లకుండానే చేతిలో పెడతారని చెప్పిండట వెనకడికో పెద్ద మనిషి. హగో ఇప్పుడు తిరుమలలో ఎంకన్న గుడికి పోయే భక్తులకు తెలంగాణ లీడర్లు రాసిస్తున్న సిఫార్సు లెటర్ల ముచ్చట గట్లనే ఉన్నది. వాళ్ళు పోయి దర్శనాలు అడుగుతానే టీటీడోళ్ళు దేకుతలేరు. ఇక వాళ్ళు రాసిచ్చిన లెటర్లను నమ్ముకొని పోతే కాంతరా. ఆంధ్రకు తిరుమల ఎంకన్న ఉన్నాడు, మనకు యాదగిరి గుట్టలేదా? ఊకూకే తిరుమల పోయి వాళ్ళను దర్శనం కోసం అడుక్కునేదేంది అని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అనే. ఆ ముచ్చటిన్నాక ఇంకా చాలా హట్టేనట్టున్నారు టీటీడోళ్ళు. తెలంగాణ భక్తులు కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ పట్టుకొని తిరుమల ఎంకన్న దర్శనం కోసం పోయిండ్రు. వీళ్ళు పట్టుకపోయిన ఆ లెటర్ ను చూసిన టీటీడోళ్ళు ఈ లెటర్ చిత్తు కాగితం కింద కూడా పనిచేయదన్నట్టు పక్కకు పడేసిండట. దాంతో ఆ లెటర్ ను నమ్ముకున్న భక్తులు ఆగమై పర్షాన్ అయిపోయినరు. తిరుమల దర్శనం కోసం వచ్చినాం మనం ఇక్కడ ఇద్దరికి కూడా రాణిస్తలేరు. ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము మంగళవారం సోమవారం అని మనకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేరు మనతో. మొన్ననే కదా టీటీడోళ్ళు ప్రతి సోమవారం మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల విఐపి లెటర్లు పట్టుకొస్తే అనుమతిస్తామని చెప్పిండ్రు. ఇక వాళ్ళు అట్లా అన్నారు కదా అని ఎమ్మెల్యేల లెటర్లను నమ్ముకొని ఎంకన్న దర్శనానికి పోతే దేవుని దర్శనానికంటే ముందే దేవుడు కనిపించేటట్టు చేస్తుండ్రు టీటీడోళ్ళు. ఆ నడుమ బీజేపీ లీడరు రఘునందన్ సారు, కాంగ్రెస్ లీడర్లు అనిరుద్ రెడ్డి అసొంటోళ్ళు కూడా తిరుమలలో ఎంకన్న గుడికి పోయి మమ్మల్ని టీటీడోళ్ళు షీపురు పుల్ల కంటే చిన్న చూపు చూస్తుండని అలిగే వచ్చిండ్రు. లీడర్లనే పట్టించుకోనోళ్ళు పబ్లిక్ ను పట్టించుకుంటారా? అన్ని సార్లు చెప్పినా కూడా మాకు కాదు మా తోకకు చెప్పినట్టు ఉంటుర్రంటే పాలి రాష్ట్రం లీడర్లకు టీటీడోళ్ళు ఎంత మర్యాద ఇస్తుండ్రో తెలుస్తుంది. టీటీడీ చైర్మన్ బతుకంతా తెలంగాణనే ఉన్నది. ఈడికెళ్లే వ్యాపారాలు చేసి కోట్లు కమాయిస్తాడు. తెలంగాణ లీడర్లను మాత్రం ఎంకన్న సన్నిధిలా చిన్న చూపు చూస్తాడు. మళ్ళా దాన్ని కవర్ చేసేందుకు కొడంగల్ల టీటీడీ గుడి కడతానంటాడు. తమరు ఉండాల్సిన వాళ్ళే సార్ అని గరమైతుండట మనోభావాలకు బాగా గాయాలు చేసుకుంటున్న తెలంగాణ లీడర్లు.